కానీ అట్లా లాస్ట్ మినిట్లో ఇంకొకరేమో వాళ్ళ నాన్న బుక్కే ఇచ్చారు. మా నాన్న బుక్ అండి, మా నాన్న రాసిందే ఈ బుక్, మీరు ఆయన రాసిందే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది చదవండి అని. ఒకరేమో అసలు నన్ను ఎక్కడ బయట పెట్టొద్దు బిడ్డ, నేను అన్నీ చెప్తాను కానీ పాపం పెద్ద ఆవిడ ఇలా సారి ఇక్కడ లేపి ఇక్కడ పెద్ద మరక ఉంది, నువ్వు నా కొడుకులు అంటాడు బిడ్డ అని చూపించింది. ఇక్కడ కోసారు ఆవిడని కూడా, చిన్న పిల్లప్పుడు కోసారట. అంటే ఆవిడ కసి, అంటే రజాకారులు ఆవిడ పెద్ద ఆవిడ, అంటే అప్పుడు చిన్నపిల్ల మెచ్యూర్ అవ్వలేదు, ఏం చెయ్యలేరు, వాడు కసి ఆగదు, ఆడపిల్ల కూసాడట ఇట్లా. అంటే చూడు ఎంత ఇంకా కూతురు వచ్చేస్తాయి మనకి. ఆవిడ ఇట్లా బిడ్డ నన్ను ఇట్లా టార్చర్ పెట్టారు బిడ్డ. రెండోసారి మా అమ్మ తీసుకెళ్ళి మా ఇంటి వెనక అండర్ గ్రౌండ్ ఉండేది, అన్ని కర్రలు వేసి ఉండేది, ఆ కట్టెల కిందకి వెళ్ళిపోతే పూల కట్టెలు అనుకునే వాళ్ళు బిడ్డ, దాని కింద ఒక అండర్ గ్రౌండ్లో దాక్కునే వాళ్ళం మేము. ఇంకా దీపం పెట్టుకునేది లేదు, ఊరు బయట గుర్రం చప్పుడు వస్తుందంటే దీపాలని ఊదేసేవాళ్ళం, ఊది అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ పురుగులు ఉంటాయి, ఆ పాములు ఉంటాయి, ఏం పండుకునేది లేదు. తెల్లందాకా మేము పండుకునే వాళ్ళం. అట్లే తెల్లారినాక కోళ్ళ చప్పుడు వస్తే అప్పుడు లేచి బయటకు వచ్చేటోళ్ళం అని కొన్ని అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారసులు. ఇంకా కొన్ని మెయిన్ ఇది ఏదైతే సర్దార్ పటేల్ ఇది ఉందో ఇది అన్ని బుక్స్లో ఉంది మనకు, ఓకే, అథెంటిక్ బుక్స్లో ఉంది. సార్ దీని మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ గారు, ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చూస్తే ఆయనకు కూడా స్పష్టత చాలా కరెక్ట్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకున్న దాన్ని నేను డిఫెండ్ చేసుకునేంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా, అంటే అలాంటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని చూడడం చాలా అరుదుగా అనమాట ఇండస్ట్రీలో. వారితో మీకు పరిచయం ఎలాగా, ఈ కాన్సెప్ట్ మీరు అనుకున్నారా లేకపోతే అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది, ఒకసారి దాని గురించి చెప్పండి. మామూలుగా నారాయణ రెడ్డి గారికి సినిమా చేయాలని ఆలోచన లేదు, నాకు నారాయణ రెడ్డి గారితో సినిమా చేయాలని ఆలోచన లేదు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నాకు ఒక అన్న లాంటి వాడు ఆయన. రెగ్యులర్గా మేము పార్క్ అయితే ఎక్కువ ఉంటారు ఆయన, సరదాగా కలుస్తుండడం, నాకు షూటింగ్ అయిపోగానే అటు వెళ్తూ ఉండడం అట్లే ఉంటుంది. ఆయన ఏ రోజు కూడా సినిమా చేద్దామని లేదు, నేను ఏ రోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేద్దాం అనలేదు లేదు. తర్వాత ఒకరోజు మాది ఆయనది ఒకటే డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, మా ఊరికి వాళ్ళ ఊరికి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సినిమా టాపిక్ వచ్చినప్పుడు మన దగ్గర చాలా హిస్టరీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు చేయకూడదు అంటే చేయొచ్చు సార్, బట్ చేయాలనే కానీ మన దగ్గర ఏముంటుంది, మెయిన్ సాయుధ పోరాటం అనేది గుర్తుకొస్తుంది. సాయుధ పోరాటం అనగానే మళ్ళీ దొర పెద్దరికం, ఇక్కడ బానిసలు ఎవడో రావడం, ఇవన్నీ జరిగినాయి చాలా వచ్చినాయి. అంటే పేర్లు మార్చి చేసినా ఇంకో రకంగా చేసినా ఇలాంటివన్నీ వచ్చేసినాయి. కానీ కథలు మాత్రం చాలా ఉన్నాయి, కథగా తీసుకుంటే బాగా ఉంటుంది అన్నప్పుడు ఏదన్నా ఒకటి చేద్దాం మనం అని అంటుండేవాడు. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేవాడిని కాదు. ఒకసారి ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఒక సినిమా అంటే అప్పుడు నేను అయితే ఒక పని చేద్దాం, రజాకార్ వ్యవస్థ మీద చేస్తాను అన్నాను. చేయొచ్చా అన్న, చేయొచ్చు, ఇలా ఉంటుంది, మనకు తెలియదే ఉంది, అందుకైతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది,